హాయ్ అందరికీ వెల్కమ్ టు ఫుడ్ లో మోనీ ఛానల్. పుదీనా మరియు టమాటా వేసి నేను పప్పు చేశాను. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఓన్లీ పుదీనా, టమాటా, కొత్తిమీర ఇలాంటి ఇంగ్రీడియంట్స్ మిగిలినప్పుడు ఈ పప్పు హాయిగా చేసుకోవచ్చు. సో మేము అన్ని ఐటమ్స్ని అలా కుక్కర్లో వేసేస్తున్నాము. ఉప్పు, కారము, పసుపు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేసి మేము మూత పెట్టేశాము. దీనిని మనము కచ్చా పచ్చగా కూరగాయలు కోసుకొనైనా వేసుకోవచ్చు. అంత పర్ఫెక్ట్గా కోయకపోయినా పర్లేదు. మీరు అందులో చూసారంటే మేము కొంచెము ఉల్లిపాయలు అంత ఫైన్గా చాప్ చేయలేదు, కచ్చా పచ్చగా వేసేసాము. టమాటాలు కూడా అంతే, మొత్తం కచ్చా పచ్చగా వేసేసాము. అండ్ అవర్ పుదీనా యాజ్ యూజువల్ ఐటమ్. పప్పు ఉడికినాక కూడా ఎక్సెస్ వాటర్ ఉంటాయి, అందుకని చెప్పేసి కాసేపు పొయ్యి మీద మరిగించుకోవాలి. పప్పు మరిగే టైంలో మేము తాలింపు వేసుకుంటున్నాము. తాలింపు కోసము తాలింపు ప్యాన్ పెట్టాము. ఈ ప్యాన్ మేము అమెజాన్ నుంచి తీసుకున్నాము. ఇది వచ్చేసి ప్రెస్టీజ్ కెమెరో కంపెనీ వాళ్ళది, కైండ్ ఆఫ్ ప్రెస్టీజ్ బ్రాండ్ అది. సో ఇందులో ఫస్ట్ మేము చల్ల మిరపకాయలు లేదా ఊర మిరపకాయలు వేసుకుంటున్నాము, అంటే వేయించుకుంటున్నాము. ఇలా ఇవి వేయించినవి మేము పప్పులో వేసేస్తాము. అప్పుడు మన పప్పు టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. మీలో ఎంతమంది ఇలా చల్ల మిరపకాయలు లేదా ఊర మిరపకాయల్ని పప్పులో వేసుకుంటారు కామెంట్ చేయండి. అండ్ పప్పు చేసినప్పుడు చాలామంది పప్పులోనే నెయ్యి కూడా వేస్తారు. సో మేము ఇందులో ఈ వీడియోలో వేయలేదు, బట్ అప్పుడప్పుడు మేము కూడా పప్పులో నెయ్యి వేసేస్తాము. మీలో ఎంతమంది పప్పులో నెయ్యి వేస్తారు అనేది కామెంట్ చేయండి. చల్ల మిరపకాయలు వేగేలోపు మనము ఒక పాట పాడుకున్నాము. ఒక లాలన ఒక దీవెన సడి చేయవాయద మాటున తీయ తీయని ప్రియ భావన చిగురింపదా పొరపాటున కలబోసుకున్న ఊసులు ఏమైనవో అసలేమో పెనవేసుకున్న ప్రేమలు మెల్లమెల్లగా ఎటుపోయెను అంతులేని ఇష్టమంతా గంగల పొంగని ఆనకట్టే వేసుకోకు వద్దని కలపాలనుంటే చేతిని ఎగరాలనుంటే మనసుని దాచేయకు ఆపేయకు అటువైపు సాగే అడుగుని ఒక లాలన ఒక దీవెన సడి చేయవా ఎదమాటున తీయ తీయని ప్రియ భావన చిగురింపదా పొరపాటున. ఇంకొంచెం టైం ఉంది రెసిపీ కంప్లీట్ అయిపోవడానికి, అందుకని ఈలోపు మనము ఇంకొక పాట పాడుకుందాము. ఈ మనిషికి మజిలియో పైవాడు చూపిస్తాడు, నువ్వు కోరుకుంటే మాత్రం దొరికేది కాదంటాడు. నువ్వు నిజంలాగా నన్ను ముడేస్తుంటే ఈ నిమిషాన నేను గతంలోని ఆ కలల్లోనే ఉన్నా. నువ్వు ప్రతిసారి నీ ప్రపంచంలో నన్ను చూస్తున్నా, నేను దీపనిగా నిన్ను వెలివేస్తూనే ఉన్నా. నువ్వు కడలిలోని ఆ కెరటమెల్లె నన్ను విడిపోకున్నా, నేను మనసు లేని ఒక శిలలాగా మారినానా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫుడ్ లో మోనీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.